మానవుడు మాత్రం తెలిసినవాడు కనుక, బుద్ధి కలిగినవాడు కనుక, స్వతంత్ర అధికార సంపన్నుడు కనుక వీడు తెలుసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇది శాస్త్రం ఒక్కాణించి చెప్పింది. ఆ జాతకర్మ ద్వారా, గర్భాధాన సంస్కార ద్వారా, పుంసమనే ఇత్యాది కర్మాల ద్వారా వచ్చేటువంటి యొక్క జన్మ, ఆ శరీరం సుసంస్కృతి అయి, సుసంస్కారమై, సునీతి అయి, సుధర్మయై, సుష్టుయై, సుజాతవై, సుజ్ఞాన నిలయమై బహిర్గతం కావాలన్నదే ఆ శాస్త్రీయుల యొక్క, మునుల యొక్క కోరిక. అందుకొరకు ఈ సంస్కారం పెట్టారు. ఆ సంస్కార సంస్కృతిలోనే మనము ఎప్పుడు మరిచామే తప్ప కొత్తదనం మాత్రం కాదు. మరవడానికి అనేక కారణాలు ఉండవచ్చు, ఉన్నాయి, ఉంటాయి. కానీ అంత మాత్రాన ఆ నిర్దేశించబడినటువంటి శాస్త్రం మాత్రం ఆదేశిస్తూనే ఉంటుంది. అది ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటుంది. ఇది తథ్యం, ఇది నిత్యం, ఇది సత్యం. అందుకొరకు మళ్ళీ దాన్ని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దాని ఉపకరణమైనటువంటి సాధన నేడు ఈ దూరవాణి ఉంది. దీని ద్వారా యావత్ ప్రపంచంలో ఉండేటువంటి మానవాళికి నమోవాక్కులతో మేము ప్రారంభిస్తున్నాం. సంస్కారాన్ని ముందు మనం చూసుకోవాలండి. సంస్కారంలో అనేకమైనటువంటి విషయాలను చెప్పారు. నిత్యకర్మలు సంస్కారంలో వస్తాయి. ఉషక్కాలంతో లేవడం మొదలు చేసుకోవాలి. తర్వాత రాత్రికాలం ముందు శయనించేంత వరకు నిత్య దినచర్య అంతా కూడా సంస్కారమే. ఆ సంస్కారంలో చర్యను పెట్టారు కనుక దినచర్యలో సక్రమమైనటువంటి మార్గదర్శనకంగా ఆలోచించి వెళ్ళినట్లయితే అది సంస్కారం అవుతుంది. దినచర్యని అనుకొని తన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి వెళ్ళినట్లయితే, మానసికానికి మనసుకు ఎక్కువ ప్రోద్బలం ఇచ్చినట్లయితే అది కుసంస్కారం అవుతుంది అక్కడక్కడ. అందుకొరకు ఆ కుసంస్కారాన్ని రానియకుండా సుసంస్కారంగా మనం వెళ్ళేటువంటి ప్రయాసం చేయాలని ఆ మునులు ప్రార్థించి చెప్పారు. మేము ప్రార్థిస్తున్నాం. నిత్య నియమితంగా ప్రారంభమైంది ఉషక్కాలంలో మానవుడు లేవడం. ఉషక్కాలం అనగా 3:59 నుండి 5:59 వరకు ఈ సమయాన్ని ఉషక్కాలం అని అంటారు. అందు సూర్యుడి యొక్క గర్భోదయం కూడా ఉంది దాంట్లో. ఆ ఉదిత భాను వచ్చేంత వరకు ఉండేటువంటి కాలాన్ని ఉషక్కాలం. ఈ ఉషక్కాలంలో మానవుడు లేచి తన యొక్క సహజమైన ప్రకృతి కర్మాలను కూడా చేసుకోవాలి. బహిర్భూమి వెళ్ళడం, శుచి కావడం, దంతధావనం, ఆ తర్వాత ముఖ ప్రక్షాళనం, ఆ తర్వాత స్నానం, ఆ తర్వాత ధ్యానం. ఈ ప్రకారంగా దాని మార్గం ప్రారంభం ఉందండి. వేదఝరి అని మాసపత్రికాన్ని మేము విడుదల చేసింటి ఈ మధ్యకాలంలో. కారణవశాత్ అది ఆగిపోయింది. దాంట్లో ఇవి చూపించాం మేము. దంతధావనానికి పూర్వంలో కాష్టాలు చెప్పాడు, కొమ్మలు చెప్పాడు, వృక్షాలు చెప్పాడు. ఆ వృక్షాలు కొమ్మ ద్వారా మీరు దంతధావనం చేసినట్లయితే ఏమవుతుంది ఇంతవరకు మన వాళ్ళు ప్రయత్నించి చూపించారు. క్షీరాప్లావ్య, ఆ తర్వాత అపామార్గస్యాత్, ఆ తర్వాత కటునింబస్యాత్, అమృత వృక్షస్యాత్, ఉమ్మడి వృక్షస్యాత్. ఇటువంటి అన్నీ కూడా వృక్షాల యొక్క చిన్న సన్న కర్రల కొమ్మలు తీసుకోవాలి. అవి ఎంత ఉండాలని కూడా ప్రమాణం ఉందండి. ఆ ప్రమాణం
6 అంగుళాలు మాత్రం ఉండాలి. ఎక్కువ 8 అంగుళాలు, ఇంతకంటే దాటి ఉండకూడదు. అది చాలా గట్టిగా ఉండకూడదు, తర్వాత దప్పగా ఎక్కువ ఉండకూడదు. అటువంటిది కర్ర తీసుకొని ముక్క దాన్ని చిదు చేసి దంతపరమైన రాపిడి చేయాలి. రాపిడి చేసినట్లయితే దంతరోగములు 8 పెద్దవి, సాధారణంగా 8 రోగములు వచ్చేటువంటివి, అసాధారణమైన రోగాలు 3, నిరౌషధమైన రోగాలు 4. ఈ ప్రకారం 4, 3, 7 ఇవి 5. ఈ ప్రకారంగా దంతరోగములు వస్తాయి కనుక ఆ దంతరోగముల నుంచి విముక్తి కావటానికి ఈ కష్టాలు ఉపయోగం చెప్పారు. ఆ వృక్షాల యొక్క తీసుకొని చేసినట్లయితే ఆ రోగములు రావు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఇది ఆయుర్వేదం కూడా దీనిపైన చాలా దృష్టి పెట్టి చెప్పిందండి. చరక, సుశ్రుత, శారంగధర, భట్టీయ ఇత్యాది, బృహత్ సంహిత ఇత్యాది అనేక ఆయుర్వేద గ్రంథాల్లో ఇది అభివర్ణించి ఉంది. అక్కడి నుండి సంస్కార ప్రారంభమవుతుంది. అప్పుడు దంతధావనం చేస్తూనే మనం చేయాల్సింది ఏమిటి? స్నానం. ఆ స్నానం ఎలా, ఎక్కడ? నదీ స్నానం, సరోవర స్నానం, కూప స్నానం అనేటువంటి భాగాలున్నాయండి స్నానానికి. ఆ ప్రకారంగా నదీ జలాల్లో ఎంతవరకు వెళ్ళాలి? ఆకంఠ పర్యంతం నద్యా స్నాపయేత్. ఆకంఠం వరకు వచ్చేంత నీళ్ళల్లో వెళ్ళి స్నానం చేయొచ్చు నదులలో. అవి సజీవ నదులు, జీవనదులలో. ఆ తర్వాత స్నానం అనేటువంటి విషయాన్ని కూడా ఆ మాసపత్రికల్లో ఎంత నీరుంటే ఎలా చేయాలో కూడా చూపించాడు. అది మేము స్పష్టంగా దాంట్లో చూపించాం. అది ఎంత నీరుంటే ఎలా చేయాలి అనేటువంటిది కూడా దాంట్లో ఉందండి. ఆ స్నానం అంగస్నానం, సర్వాంగ స్నానం. ఆ స్నానం అయిన తర్వాత శీర్ష స్నానం,